విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీకృష్ణ గారు. విజయశ్రీ గారు, మనం లలిత మహాయజ్ఞంలో 87వ నామానికి వచ్చాం. అవునండి. దుష్టుల్ని అమ్మవారు ఎలా సంహరిస్తుంది అని కిందటి ఎపిసోడ్లో చెప్పారు. ఈ ఈ ఈ నామంలో ఏంటండి విశేషం? ఈ నామంలో ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా రాజులకి కానీ రాణులకి కానీ దేవతలకి కూడా చివరికి దుష్ట సంహారం అయ్యాక ఒక చిన్నపాటి, ఇప్పుడు మనం చూడండి కష్టపడి ఏదైనా చేసి వచ్చి సక్సెస్ అవుతే చిన్నపాటి సెలబ్రేషన్ చేసుకుంటాం, ఒక విజయోత్సాహం చేసుకుంటాం, అంటే ఒక విజయోత్సవ సభలాగా. అలాగే అమ్మవారు ఇంత క్రూర బండ శిరశ్చేద నిపుణాయే నమో నమః. మరి ఆ బుర్రలో పుట్టేయన్ని క్రూరమైన బుద్ధులు అయితే మరి శిరచ్ఛేదమే చేసేసింది కదా, సమూలనంగా నాశనం చేసేసింది ఆ రాక్షసుడిని. ఇంకిప్పుడు అలా చేసేసరికి అందరు దేవతలు సంతోషించారు. ఆ సంతోషించిన దేవతల్లో త్రిమూర్తులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నిర్వీర్యం అంతే కదా, నిర్వీర్యం చేశాడు కదా. అందుకని ఎప్పుడేనండి అధర్మం బలం ఎక్కువగా ఉంటుంది, ధర్మం బలం కొంచెం బలహీనంగా ఉంటుంది, చాలా బలహీనంగా ఉంటుంది. అధర్మము ధర్మం మీద ఎదురుపడితే అధర్మమే గెలుస్తుంది. వీళ్ళు బలవంతులు కదా, అదే రాక్షస బలం. ఈ రాక్షసులు ఇంత ఎదురు తిరిగేసరికి దేవతలంతా నిస్త్రాణగా నీరసలై పడిపోయి ఉన్నారు, ఏమీ చేయలేక. ఇది రాక్షస బలం అంటారు, అసుర బలం కదా, అది అధర్మమైన బలం. పైగా ఆ అధర్మ బలంతో ఈ క్రూరబండు ఉన్నాడు కదా, వీడిని ఎప్పుడైతే సంహరించేసిందో మళ్ళీ ధర్మ ప్రపంచం అంతా దేవతాలోకంలో వచ్చేసింది. ధర్మ లోకాలన్నీ చక్కగా విచ్చుకొని అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ సమయంలో చక్కటి నామం చూడండి, ఓం ధాత్రచ్యుత సురాధీశ సుఖదాయే నమో నమః. ఎంత చక్కటి నామం చూడండి. ఓం ధాత్రచ్యుత. ధాత్రి అచ్యుతుడు అంటే ధాతృ అంటే విధాత బ్రహ్మదేవుడు. అచ్యుతుడు అంటే విష్ణుమూర్తి. సురాధీశుడు అంటే మన ఇంద్రుడు. సురులందరికీ అధీసుడు ఆయనే కదా. మనకి ఇంకొక నామం ఉందండి, చెప్పండి. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవాయే నమో నమః. పెద్ద నామం ఇది. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవాయే నమో నమః. అంటే బ్రహ్మ ఉపేంద్రుడు మహేంద్రుడు. ఉపేంద్రుడు అంటే విష్ణుమూర్తిగా. బ్రహ్మ విష్ణు మహేంద్రుడు. ఇంద్రుడు వేరు, మహేంద్రుడు వేరు. మళ్ళీ మహేంద్రుడు. వీళ్ళందరూ కలిసి దేవ సంస్కృత వైభవాయే నమో నమః. దేవతలందరూ కలిసేసి ఆ అమ్మవారిని స్తుతించారు. దేవ సంస్కృత అమ్మవారిని స్తుతించారట. అటు అంటే త్రిమూర్తుల చేత స్తుతింపబడిన వైభవము కలది జగన్మాత. అటువంటి జగన్మాతను ఇప్పుడు ఇక్కడ చెప్పాడు. అష్టోత్తరాల్లో ఇంకొక భిన్నమైన పదాలతో చెప్పాడు. ధాత్రచ్యుత సురాధీశ సుఖదాయే నమో నమః. ధాతృ అంటే బ్రహ్మ, అచ్యుతుడు అంటే విష్ణుమూర్తి, సురాధీశుడు అంటే మహేంద్రుడు. వీళ్ళ ముగ్గురికి కూడా సుఖదాయే నమో, సుఖాన్ని ఇచ్చిందట ఆవిడ. వాళ్ళు ముగ్గురు సుఖంగా ఉంటే అంతా దేవలోకమే కాదు, వాళ్ళ ముగ్గురు 3 లోకాలు వెళ్తారు. 3 లోకాలు కూడా రసవంతంగా పరిపుష్టంగా ఆనందంగా ఉంటాయి. అట్లా చక్కగా అమ్మవారు వాళ్ళకి సుఖాన్ని ఇచ్చింది. ఇక్కడ ఇంకొక అర్థం ఉంది మనకి. ఏమర్థం అండి? ఇప్పుడు ధాతృచ్యుత అంటే బ్రహ్మ ఉన్నాడు. సృష్టి కార్యానికి ఈ బండు మొత్తం అడ్డుపుల్ల వేశాడు, సృష్టి కార్యమే ఆగిపోయేలా చేశాడు. అవును. అందుకని బ్రహ్మకి ముందు ఆవిడ చాలా ఉపకారం చేసింది. ఆయన నీ సృష్టి నువ్వు చేసుకో, ఆ బండు యొక్క శిరశ్ఛేదన నేను చేసేసాను అని చెప్పి ఆవిడ శుభ్రంగా ముందు బ్రహ్మదేవుడికి అభయం ఇచ్చింది. ఎందుకంటే ఎవరి అధికారాలు వాళ్ళు ఉపయోగించుకోకపోతే ఆ లోకాలన్నీ కూడా నశించిపోతాయి. అందుకని బ్రహ్మలోకంలో సృష్టి అనేది ఎప్పుడు జరుగుతూ ఉండాలి, ఆ పునఃసృష్టి జరుగుతూ ఉండాలి కదా. మరణించే వాళ్ళు మరణిస్తుంటే మళ్ళీ సృష్టించే వాళ్ళు సృష్టించాలి. ఈ సృష్టి కార్యక్రమం ఆగిపోయేసరికి బ్రహ్మ డీలా పడిపోతే ధాత్రచ్యుత సుఖాధీశ అంటే వాళ్ళకు కూడా సుఖం ఇచ్చింది, ధాతృడికి, అచ్యుతుడికి, సురాధీశుడికి. అయితే ఇప్పుడు ముందు బ్రహ్మకి తన సృష్టి కార్యానికి అడ్డు రాకుండా ఆవిడ సుఖప్రదమైనటువంటి అవకాశాలన్నీ ఆయనకి ఇచ్చింది. ఎట్లా సుఖము అంటే హాయిగా ప్రశాంతంగా మనశ్శాంతిగా, అంతే కదండి, అనుకూలంగా చేసుకుంటే. నెక్స్ట్ అచ్యుతుడికి చ్యుతి లేనివాడు అచ్యుతుడండి. చ్యుతి అంటే కింద పడిపోవటం. అచ్యుతుడు అంటే ఆయన ఎప్పుడు కింద పడడు, ఆయన ఎప్పుడు కింద, ఆయన
శేషసేనుడు కదా, ఆయన ముందు కింద పడతాడు. ఇంకేమిటి? అందుకని ఆయన క్షీరసాగరంలో పవళింపు సేవ. ఆయన భూమితో సంబంధమే లేదు అసలు. ఆయన పవళింపు సేవలో పవళింపు ఉంటాడు సేవలో చక్కగా. ఉంటాడు ఇప్పుడు చక్కగా. ఆ క్షీరసాగరంలో ఆదిశేషుడి మీద హాయిగా పవనించి లక్ష్మీదేవి సేవతో ఉంటాడు కనుక ఆయనకి చ్యుతి ఎందుకు ఉంటుంది, అందుకని అచ్యుతుడు. కానీ ఈ భండాసురుడు వలన ఆయన కూడా చ్యుతి వచ్చింది పాపం. ఆ, ఆయన కూడా విష్ణులోకం అంతా నిర్వీర్యం అయిపోయింది. అవును కదా. అయిపోయేసరికి అటువంటి చ్యుతి లేనటువంటి అచ్యుత దశని అమ్మవారు విష్ణుమూర్తికి కూడా కల్పించింది. ఉమ్, నామం చూడండి ఎంత ఇది, ధాత్రచ్యుత. అచ్యుత అనేసరికి ఇతను చ్యుతి పొందాడు కబోలు, ఇప్పుడు అచ్యుతుడయ్యాడు అనే అర్థం వచ్చేలాగా. కరెక్టే కరెక్టే. మళ్ళీ సురాధీసుడు. మామూలుగా ఇంద్రుడు అనొచ్చు కదా, మహేంద్రుడు అనొచ్చు కదా, అనలా. సురాధీసుడు అనేది ఎప్పుడు అసురుల వలన ఇతనికి బాధ ఉంటుంది. అందుకే ఇతను సురాధీసుడు అయినప్పటికీ కూడా ఈ భండు యొక్క ప్రభావంతో ఇంతటి సురాధీసుడు తన సురత్వాన్ని అంతా కోల్పోయాడు కదా. మరి ఆయన్ని ఎన్నో శక్తులు ఉంటాయి దేవతలకి, అవన్నీ కూడా నిర్వీర్యం చేస్తాడు కనుక భండు అతనికి ఇంకా ఎటువంటి అసురుల బాధ లేకుండా అతనికి కూడా సుఖప్రదమైనటువంటి జీవితాన్ని ఇచ్చింది అమ్మవారు. ఇలా ముగ్గురికి కూడా చేయటంతో అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వాళ్ళ లోకాలని వాళ్ళు నిశ్చింతగా ఏలుకొని చక్కగా మళ్ళీ పునరుత్పత్తి చేసుకునేలాగా సృష్టి స్థితి కార్యక్రమాలంటే అందులో ఈ ఇంద్రుడు ఉన్నాడంటే అతను ఆనందకారకుడు, వైభోగకారకుడు, సామ్రాజ్యాలు, శృంగార సామ్రాజ్యాలు పరిపాలించేవాడు. ఇంద్రుడు అంటేనే ఒక ఆనందం, ఒక ఇంద్రలోకం అంటేనే గొప్పది. చాలు కదండి, పారిజాత తగ్గించి పెట్టుకున్న నందనవనం ఉంది కదా ఆయనకి. అనేక సౌరభాలతో ఉన్న పుష్పాల నందనవనాలు ఉన్నాయి ఆయనకి. అందమైన అప్సరస స్త్రీలు ఉంటారు. భోగలాలసుడు, అందరూ చూడండి ఇంద్రలోకంలో ఉందంట, ఇంద్రలోకంలో ఉందంటారు. అలా ఇంద్రలోకంలో ఉన్నటువంటి అప్సరసలందరూ కూడా నిర్వీర్యం అయిపోవడంతో ఈ అసురుల బాధ లేకుండా అమ్మవారు అతనికి కూడా మంచి చక్కటి సుఖమైన జీవితాన్ని ఇచ్చింది. అయితే అమ్మవారు ఇవన్నీ చేయటంతో మామూలుగా ఇప్పుడు దేవతల్లో కూడా రకరకాల కేటగిరీస్ ఉంటారండి. ప్రథమ శ్రేణి దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు, తర్వాత రెండవ శ్రేణికి చెందిన వాళ్ళు, మూడవ శ్రేణికి చెందిన వాళ్ళు, చివరికి కింపురుషులు, కిన్నెరలు మనం చెప్పుకున్నాం కదా. ఈ సాధులు, సిద్ధులు, అష్టసిద్ధులు వీళ్ళందరూ కూడా వస్తారు. ఈ దేవత అందరూ కలిసేసి ఈ క్రూరబండ శిరశ్చేద నిపుణాయే నమో నమః నామంతో నెక్స్ట్ నామం ఎంత బాగా అతికిందో చూడండి. అతన్ని ఎప్పుడైతే శిరశ్ఛేదన చేసిందో అమ్మవారు, ఇక దేవతలందరూ కూడా అమ్మవారిని స్తుతించడానికి వచ్చారు. వచ్చేసరికి ఆల్రెడీ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థ వైభవాయ నమో నమః వీళ్ళందరూ స్తుతిస్తున్నటువంటి వైభవంతో అమ్మవారు వెలిగిపోతోంది. ఆ వెలిగిపోతున్న జగన్మాతను చూడంగానే ఆహా ఇక్కడికి వస్తే మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క దర్శనం కూడా జరిగిందని దేవతలందరూ ఎంతో ఆనందించి వాళ్ళందరూ కూడా మీరు చక్కగా మీ లోకాలను మీరు పాలిస్తూ మా అందరికీ ఆనందం కలిగించండి అని చెప్పి త్రిమూర్తులని కూడా పొగిడారట. అమ్మవారిని ఎన్నో విధాలుగా స్తుతించారు. స్తుతించి మళ్ళీ దేవలోకాలన్నీ నవనవలాడుతూ కళకళలాడుతూ హాయిగా నిత్య నూతన యవ్వనంతో విలసిల్లుతున్నట్టుగా అందరూ చక్కగా రసవంతంగా పరిపుష్టంగా మళ్ళీ హాయిగా ఉన్నారట. ఇదంతా మన శ్రీమాత యొక్క కృపా కటాక్షణాలతో ఆ క్రూరబండుణ్ణి వధించి తిరిగి దేవలోకాలన్నిటినీ పరిపుష్టం చేసిందని ఈ నామం యొక్క అర్థం. శ్రీమాత్రే నమః. గొప్పగా ఉందండి. శ్రీమాత్రే నమః.